హాయ్ డార్లింగ్స్, ఎలా ఉంది బుజ్జి? భైరవ గ్లిమ్స్ ఎంజాయ్ చేశారా? కల్కిలో అమితాబ్ సార్, కమల్ సార్తో పనిచేసే అవకాశం ఇచ్చిన అశ్వినీ దత్ గారికి, నాగికి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్ గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్ పనిచేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొన్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు చేశారు. అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతుంది. కాగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్లో సినిమాలోని బుజ్జి కారు పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ, నాగి 3 ఏళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జిని పరిచయం చేశాము. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేష్ కార్తిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే రిటైర్మెంట్ గురించి డీకే నేరుగా ప్రకటించకపోయినా ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత మైదానంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం సోషల్ మీడియా వేదికగా డీకే రిటైర్మెంట్ను నిర్ధారించారు. ఒక ఐపీఎల్ ట్రోఫీ, అత్యధిక డిస్మిసల్స్ భాగమైన వికెట్ కీపర్, 16 ఏళ్లు, 6 జట్లు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, థ్యాంక్ యూ డీకే అంటూ జస్ట్ రిటైర్డ్ అనే బోర్డున్న కారు వెనకాల నిల్చున్న దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యాలకు టాటా చెప్తున్నట్లుగా ఉన్న ఫోటోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో మాక్స్వెల్ డకౌట్ అయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన మాక్సీ అశ్విన్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా దినేష్ కార్తిక్తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా, కార్తిక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డును సాధించిన జాబితాలో మాక్సీ 4వ స్థానంలో నిలిచాడు. కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2 భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు. సౌరా అనే సాంగ్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐపీఎల్ 2024లో ఫైనల్ చేరేందుకు అడుగు దూరంలో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్లో 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫైర్ 2కు రాజస్థాన్ అర్హత సాధించగా ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 45 పరుగులతో అదరగొట్టగా, రియాన్ పరాగ్ 36, హెడ్మేర్ 26, పావెల్ 16 పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, విరాట్ కోహ్లీ 33, మహిపాల్ 32 పరుగులతో రాణించారు. మాక్స్వెల్, దినేష్ కార్తిక్ వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. 5 దశల ఎన్నికల ఓటింగ్ పూర్తయింది. ఇక 2 దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీడీఏ కూటమి 400కు పైగా సీట్లను దక్కించుకుంటామని చెప్తుంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
ఉండగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రాహుల్ గాంధీ అందరికన్నా మహానీయుడని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చేసింది. చూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్ ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ ను పరిచయం చేస్తూ రష్మికతో ఓ స్పెషల్ వీడియోని షూట్ చేశారు మేకర్స్. అందులో శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారట కదా, ఆ పాట ఏంటో చెబుతావా అని చిత్తూరు యాసలో వ్యక్తి అడగ్గా మేకప్ వేసుకుంటున్న రష్మిక వచ్చి చూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తుంది. ఈ రొమాంటిక్ సాంగ్ ని మే 29న ఉదయం 11:07 రిలీజ్ చేయబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనుంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. భారతీయ రైల్వేను దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వే శాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తుంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను ఎప్పటి నుంచి మూసివేస్తారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1300 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను పునరుద్ధరించే పనులు ప్రారంభం కానున్నాయి.